నమస్తే. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో బీజేపీ దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, ఏ విధంగా ముందుకు పోతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతుందా లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండబోతుందా, ఒకసారి మాట్లాడదాం. రఘునందన్ రావు గారు ఉన్నారు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే. అన్న నమస్తే. ముందుగా బాగున్నారా? నిమ్మలంగానే ఉందా? ప్రశాంతంగా. బాధ ఏమనిపించట్లేదు ఓడిపోయినందుకు? సార్, రాజకీయాలు ఉన్నప్పుడు గెలుపోవడం అనేది సహజం. నేను రాజకీయాలకు వచ్చే కంటే ముందు వకాలత్ చేస్తాను. ఎంత మంచి వకీలు ఇద్దరు కొట్లాడినా ఒకటే వకీలు గెలుస్తాడండి అల్టిమేట్గా. ఇద్దరు వకీలు గెలిచే కేసు ఏది ఉండదు ఈ దేశంలో. అందుకని ఇలా గెలిచినాం కాబట్టి సంతోషపడాలి, రేపు ఓడిపోయినాం కాబట్టి బాధపడాలి అనేది ఏమి ఉండదు. గెలుపోవటంలోని సమానంగా తీసుకున్న రోజే మీరు రాజకీయాలైనా వకాలతులైనా ఒక మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం. ఊహించరు అన్న మీరు ముందుగానే ఓటమిని ఊహించలేదు అసలు? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. రఘునందన్ రావు అనే వ్యక్తి పెద్ద వాక్చాతుర్యవంతుడు, మాట్లాడతాడు, సబ్జెక్ట్ మాట్లాడతాడు, కానీ ఒక హేమాహేమీనే ఓడగొట్టారు దుబ్బాక ప్రజలు అంటే ఎక్కడమైనా జరిగి ఉండొచ్చు. అంటే మాట కంటే పైసా బలమైంది అనేది నిరూపించారు ప్రజలు. మాట్లాడేటోడు మా తరఫున కొట్లాడేటోడు కాదు, కానీ డబ్బుల ప్రభావం ఎక్కువ పనిచేసింది అనేది నాకు అనిపిస్తుంది. సో దీని మీద కొత్త ప్రభాకర్ రెడ్డి మీద గతంలో దాడి జరిగింది, ఆ ఎఫెక్ట్ ఏమైనా పడ్డదా మీ మీద? దాని గురించి పోస్ట్ మార్టం చేసుకోవడం కంటే జరిగిన సంఘటనని వదిలేసేయాలి. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. గెలిచిన అభ్యర్థికి అభినందనలు. మనం ఓడిపోయినాం, మళ్ళీ 5 సంవత్సరాలు ఎట్లా కష్టపడాలి, ఏం పని చేయాలి, గెలవడానికి ఏం చేయాలని తెలుసుకోవాలి తప్ప ఇంకా అయిపోయిన దాని గురించి మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుందన్న? తవ్వితే బొక్కలు వెళ్తాయి తప్ప ఏమి వెళ్ళేది. సో మెదక్ నుంచి బరిలో ఉండబోతున్నారా రఘునందన్ రావు గారు? పోయిన పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ నుంచి పోటీ చేస్తున్నాను పార్టీ ఆదేశాల మేరకు. ఈసారి కూడా ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాను. అంటే మీరు ఆశిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆశిస్తాను, డౌట్ ఏముంది అందులో? పోయినసారి పోటీ చేసింది నేను, అత్యధిక ఓట్లు తెచ్చుకుంది నేను. ఓడిపోయిన 4 సీట్లలో మహబూబ్ నగర్ తర్వాత ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది మెదక్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకే ఇవ్వాలని అడుగుతున్నాను. ఈటల రాజేందర్ గారు కూడా పోటీ పడుతున్నారు కదా మెదక్ నుంచి. ఐ డోంట్ థింక్ సో. ఆయన అడిగినట్టు నేను నాతో అయితే చెప్పలేదు. సో మీరైతే మీకే కావాలి, నాకే కావాలి, ఖచ్చితంగా నేను గెలుస్తా అని మీకు నమ్మకం ఉందా? పార్లమెంట్ 100% గెలుస్తా అనే విశ్వాసం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు అదే ప్రస్తావన తీసుకొచ్చారు కదా. నేను ఓడిపోతా అని చెప్పి యుద్ధం చేసినోడు యుద్ధం చేయలేడు, అసలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే తప్పనేది నా సలహా మిత్రమా. ఎందుకంటే ఎవడన్నా పోటీ చేసినోడు నేను ఓడిపోతాను పోటీ చేస్తాడా? ఓడిపోతాను పోటీ చేస్తే వానికి పోటీ చేస్తే కాలు చేతులు ఆడతాయా? 10 పైసలు ఖర్చు పెడతాడా? అందుకని ఓడిపోతా అనే ఆలోచన ఎవరికి ఉండదు, ఏ పార్టీకి ఉండదు. డిపాజిట్ రాని వాళ్ళు కూడా మేము గెలుస్తామని యుద్ధానికి పోతారు. నేను యుద్ధంలో గెలవని అనుకుంటే నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు? నేను యుద్ధం ఓడిపోతా అనుకుంటే ఇంట్లోనే కూర్చోవాలి, ఇంకా యుద్ధానికి ఎందుకు పోవాలి? కాబట్టి గెలుస్తానే పోతాం యుద్ధంలోకి, గెలుస్తందుకే ప్రయత్నం చేస్తాం. దాన్ని అన్ని పెట్టి కొట్లాడతాం. కొన్నిసార్లు గెలుపు వస్తుంది, కొన్నిసార్లు రాదు. రెండింటిని సమానంగా తీసుకునే శక్తి మనకు ఉండాలి. దుబ్బాకలో కావాలనే రఘునందన్ రావుని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, దానికి మీరు ఏకీభవిస్తారా? ఏమవుతుందన్నా, రఘునందన్ రావు అనేటోడు వాళ్ళ కుండకు రంధ్రం కొట్టిండు. 2014 నుంచి అప్రతిహతంగా సాగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రకి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది ఎవరంటే రఘునందన్ రావు. బీఆర్ఎస్ అనే పార్టీని ఓడగొట్టొచ్చు, ఈ రాష్ట్రంలో ఎన్నో బయట కాదు వాళ్ళ ఊరికి పోయి వాళ్ళనే ఓడగొట్టొచ్చు అని నిరూపించినోడు రఘునందన్ రావు. కాబట్టి వాళ్ళకి నా మీద ప్రేమ ఎందుకు ఉంటుంది అన్న? కసి ఉంటుంది. నేను ఓడగొట్టిన తెల్లారి నుంచే నా మీద పగ పెంచుకున్నారు, కక్ష పెంచుకున్నారు, పోలీసులను పెట్టుకున్నారు, పైసలు పెట్టుకున్నారు. రోజు నన్ను ఏదో ఒక రకంగా హింస పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతమైనరు. దానికి టెన్షన్ ఎందుకు పడతాం? లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కొంత బీజేపీకి ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది తెలంగాణలో నార్మల్గా. సో అది ఆ క్యాచ్ చేసుకొని ఇప్పుడు రఘునందన్ రావు గెలవబోతున్నాడా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ అది కూడా పెద్ద ఎత్తున వ్యూహం? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది తెలంగాణ. ఎట్లా ఫైట్ ఎట్లా ఉండబోతుంది లోక్సభ? మీ ప్రశ్నతో నేను 2 సందర్భాల్లో విభేదిస్తాను. కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉంది తెలంగాణకు వచ్చేసరికి. ఇది తప్పుడు స్టేట్మెంటు. చంద్రశేఖరరావు అనేటువంటి వాని కుటుంబ సభ్యుల అహంకారాన్ని దించాలని తెలంగాణ సమాజం నిర్ణయించుకున్న సందర్భంలో ఎవరికి వేయాలని చూస్తే ఆ పక్కన కొంచెం మంచి కనబడ్డది కాంగ్రెస్. బీజేపీకి ఎందుకు వేయలేదు మరి? దానికి తర్వాత చెప్తా, వినాలి. ముందు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పండి. జనానికి సరి అయిన మెసేజ్ ఇయ్యక ఆగమాగం చేసేటువంటి మీలాంటి జర్నలిస్టుల వల్ల బీజేపీ నష్టపోయింది. ఎందుకో చెప్తా. నేను ఇంత సూటిగా మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నా అంటే, సోనియా గాంధీని విలువలేదా ఈడీ ఆఫీస్కి? రాహుల్ గాంధీని విలువలేదా? సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు. మరి సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అయిందా? ఢిల్లీ మీడియా గట్లే రాసిందా వార్తలు? గల్లీ మీడియాలో ఉత్సాహం ఏంటంటే ఎర్ర జెండా వేసుకున్న వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు వచ్చి సోనియా గాంధీని పిలిచి అరెస్ట్ చేయలేదు. మరి బీజేపీ కాంగ్రెస్ ములాఖత్ అయిందని రాసినవా? సోనియా గాంధీ కంటే, రాహుల్ గాంధీ కంటే, రాబర్ట్ వాద్రా కంటే కవిత పెద్దదా? నీకు కేసు ఏంది, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎవిడెన్స్లు ఎట్లుంటాయి అనేది ఏం తెలియక కనబడ్డోళ్ళలో ఒకటి పట్టుకొని బీజేపీ గెలిస్తేదో ఇదవుతుందని
నువ్వేదో వామపక్ష భావజాలం ఉన్న సంఘంలో పనిచేసి వచ్చి ఏంటది స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసి వచ్చి నీ సంఘం గెలవది, నువ్వు గెలవవు, నీ ఎర్ర జెండా గెలవదు కాబట్టి బీజేపీ మీద బురద చల్లాలని ఓడు రాస్తాడు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అని రాస్తాడు. వాని పోయి వాళ్ళు అడుగు, ఆ రాసిన పేపర్ అన్ని టీవీ అని మరి బీజేపీ వదిలిన బాణం పోయి కాంగ్రెస్ గుట్లో ఎట్లా చేరిందిరా అని అడుగుతారా? ఇట్లా అడిగితే జర్నలిస్టులో కోపం వస్తుంది. నీకేం తెలియదు అన్నా అనుకో, నీకు నా మీద కోపం వస్తుంది. నేనేం చేయలేను కదా, తెలియదు కాబట్టి తెలియదు అంటున్నా. సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అయినట్టేనా? కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ అని నీలాంటి వాళ్ళు కనబడేవాళ్ళే మాట్లాడుకుంటా పోతే నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని, అబద్ధం కొంచెం మంచిగా ఉంటది కాబట్టి జనం నమ్మిండ్రు. అందుకని బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ గెలవలేదు అక్కడ. ప్రజలు బీఆర్ఎస్ ని ఇంటికి పంపాలనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ కు ఒక అవకాశం వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, సరే కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిరని మీరు అంటున్నారు, మరి బీజేపీకి ఎందుకు వేయలేదు? అదే మీలాంటి దుర్మార్గులైనటువంటి జర్నలిస్ట్ మిత్రులు, అవగాహన లేనటువంటి జర్నలిస్టులు కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారము. చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రంలో చదువుకున్నాం, యాదికుందో లేదని. ఒక బాబనైనా పొద్దున్నే లేచి మంచిగా పూజ చేసి మడిబట్టలు వేసుకొని ఓ మేకని తీసుకొని పోతుంటే నలుగురు దొంగలు కలిసి దాన్ని ఎట్లన్నా పంతుల దగ్గరికి వెళ్ళి కొట్టేయాలి అనుకొని, ఏంది పంతులు నల్ల కుక్కని తీసుకుపోతున్నావు అని అడిగితే అంత చదువుకున్న పంతులు కూడా ఆఖరికి ఇది కరెక్టే అనుకొని దొంగల మాట నమ్మినట్టు మీ జర్నలిస్ట్ మిత్రులు పొద్దుగా లేస్తే ఊకదంపుడు ఉపన్యాసాలు పెట్టి బీజేపీ ఒకటి బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి జనాల మనసుని ఖరాబు చేసిరు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. చంద్రశేఖరరావుని ఇంటికి పంపించింది రఘునందన్ రావు. టీఆర్ఎస్ని ఓడగొట్టవచ్చు అని చెప్పింది బీజేపీ. టీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా కొట్లాడింది బీజేపీ వాడు. ఒక్క దగ్గర డిపాజిట్ వచ్చిందా కాంగ్రెస్ వానికి ఉప ఎన్నికలలో? వస్తుందని ఎవడని అనుకున్నాడా? కేసీఆర్ ఓటమికి రఘునందన్ రావుకి ఏం సంబంధం? కామారెడ్డిలో పోటీ చేసింది. సరే ఒక్క నిమిషం, అదే మీకున్న మళ్ళీ తిట్టినా అంటారు కదా, చెప్పండి. మీకున్న అవగాహన కదా. 2014 బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక పాలేరు ఉప ఎన్నిక, హుజూర్ నగర్ ఉప ఎన్నిక, నారాయణఖేడ్ ఉప ఎన్నిక, ఎక్కడన్నా ఉప ఎన్నిక జరిగితే దుబ్బాక కంటే ముందు జరిగిన ఉప ఎన్నికలలో ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా? 2014 నుంచి 2020 నవంబర్ దాకా ఓడిపోలేదు. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, నీ జిల్లా కొత్త, నీ ఊరి కొత్త, నీ ఇంటి కొత్త అని. అట్లా రఘునందన్ అనేటోడు సిద్దిపేట జిల్లాకు పోయి దుబ్బాక పోయి కేసీఆర్ చదువుకున్న ఈ స్కూల్ ఉన్న ఊర్లే కేసీఆర్ పార్టీని ఓడగొట్టి వచ్చినాక జనానికి అబ్బా బీఆర్ఎస్ని కూడా ఓడగొట్టవచ్చు అనే ఒక విశ్వాసం వచ్చినాక అప్పుడు అందరు బయలుదేరి మాట్లాడుకుంటా. నీకు నేను గెలిపిష్టం లేదు, ఎందుకంటే నువ్వు ఎర్ర జెండా వెనకాల పెరిగినోని కాబట్టి. నువ్వంటే నువ్వు కాదన్నాడు. చాలా మంది జర్నలిస్ట్ మిత్రులకి ఎవరు రిపోర్టర్ల పేర్లు చెప్పు, ఎవరెవరు ఎన్నేళ్ళ పనిచేసి వచ్చారో అందరికీ తెలుసు ప్రపంచానికి. వాళ్ళ ఎర్ర జెండా గెలవది, వాళ్ళ పార్టీ గెలవది కాబట్టి వాళ్ళు ముసుగేసుకురు. ఒక ఆయన యాంకర్ అంటాడు, ఒక ఆయన జర్నలిస్ట్ అంటాడు, ఒక ఆయన ఛానల్ ఓనర్ అంటాడు, ఇంకొక ఆయన పొద్దుగా లేచి అనలిస్ట్ అని చెప్తాడు. శాతనైతే ఇగో నేను పలానా సంఘంలో పనిచేసినా నాది ఎర్ర జెండా అని చెప్పుకొని ప్రశ్న అడిగితే సమాధానం చెప్తాను. 4 పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో సిట్టింగ్, అవి గెలిచే పరిస్థితుందా బీజేపీకి? 17 సీట్లు గెలుస్తాం. నీకు ఇబ్బంది? అమిత్ షా వచ్చినప్పుడు ఎలాంటి చర్చలు జరిగినాయి అన్న మీతో పాటు? పార్టీలో ఏం చర్చలు జరిగినాయి అనేది టీవీలలో చర్చ సీట్లు ఖచ్చితంగా గెలవాలి, ఈసారి అన్ని సీట్లు గెలవాలని చెప్పారు, మొత్తం గెలవాలని చెప్పి. ఆ పరిస్థితి ఉందంటారా ఇప్పుడు? ఉంటుంది, ఎందుకుండదని. శాతనైనడు కొట్లాడితే అన్ని గెలుస్తాం. నేను గెలుస్తానా, నేను శాతం అవుతుందా, హైదరాబాద్కి వెళ్తామంటే గెలవం గట్ల. మోచేతుల బలం ఉంటే మొండికోడలు తెగుతుంది. పోయిన క్యాండిడేట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను గెలుస్తా అని పోవాలి. నువ్వు ఇందాక నువ్వు గెలుస్తావంటే నేనే గెలుస్తా. అట్లా ధైర్యం లేకపోతే నువ్వు యుద్ధానికి ఎట్లా పోతావు? సో పార్టీలు అందరు ధైర్యం ఉన్న వాళ్ళే ఉన్నారు, అందరు యుద్ధానికి తయారుగా ఉన్నారు, మేమే గెలిచేస్తాం. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ ని భూస్థాపితం చేసింది మీరేనా? బీఆర్ఎస్ అంటే ఏంటి? భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ పార్టీ. అంతకుముందు టీఆర్ఎస్ అని చెప్పుకున్నప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు అంటే ఇది మా పార్టీ అని, ఇంత పేగుబంధం ఉన్నది మా కోసం కొట్లాడిరు అనుకున్నారు. చంద్రశేఖరరావు పేగుబంధాన్ని ఆయనే తెంపేసిండు. టీఆర్ఎస్ మంచిగా లేదు, ఈ హైదరాబాద్ దోసుకున్న జాలు, ఢిల్లీకి పోయి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిండ్రో, తెలంగాణ ప్రజలతోటి తన పేగుబంధం వద్దనుకున్నాడో, ఇలా ప్రజలు కూడా ఆయన వద్దనుకుంటారు. గంతే సింపుల్, యాజ్ మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇల్లుకు మీ ఇల్లు కూడా గంతే దూరం. ఫైట్ ఎవరెవరికి ఉండబోతుందన్న? మీకు బీఆర్ఎస్ ఉంటుందా, మీకు కాంగ్రెస్ ఉంటుందా లోక్సభ? తెలంగాణ అనేటువంటి రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ చాప్టర్ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కంప్లీట్ గా ముగుస్తుంది. అల్లుడు అటు, కొడుకు ఇటు, చెల్లె ఇటు, నాయన అటు పోతారు. ఆ పార్టీ ఉండదు. కాబట్టి తొందరపడకూరి. ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఓకే.
సో చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాం అనుకో అన్న, ఈడ రేవంత్ రెడ్డి గేట్లకు రానియాడు తంతాడు. ఒకవేళ పొరపాటున ఎవడన్నా బీఆర్ఎస్ ఎంపీ ఒక్కడికి గెలిచిండు అనుకో, యాడికి పోవాలాడు? ఏదైనా పని కావాలంటే ప్రగతి భవన్కో ప్రజాభవన్కో పోవాలి. కాంగ్రెస్ వాడు ఎందుకు రానిస్తాడు? రానియ్యాడు. ఢిల్లీ వచ్చిండు అనుకో, మోడీ గారు ఎందుకు తలుపులు తీయాలి వాళ్ళ కోసం? తీయము. కాబట్టి తెలంగాణ ప్రజలకి నేను సవినయంగా రెండు చేతులు జోడించి చేసే అప్పీల్ ఏంటంటే, కారు గుర్తు మీద ఓటేస్తే అది హుస్సేన్ సాగర్లో వేసినట్టు అవుతుంది. అందుకని మురికి కాలంలో మేము ఓటేసుకోకూడదు. ఈ దేశ చరిత్రను, ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టి విశ్వగురువుగా నడుపుతున్నటువంటి నరేంద్రుడి నాయకత్వాన్ని బలపరిచి మూడోసారి నరేంద్రుడి నాయకత్వాన్ని గెలిపిస్తే ప్రపంచంలో ఖచ్చితంగా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి ఎదిగించేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది. నాడు నరేంద్రుడు కలగంటే ఈ రోజు నరేంద్రుడు ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుపుతున్నారు. అందుకని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రీజియన్, క్రీడ్ అన్నీ పక్కకు పెట్టి మాకు మూడోసారి అవకాశం ఏంటి? ఖచ్చితంగా ఈ దేశ రూపురేఖల్ని 100% మారుస్తారు. రేవంత్ పాలన మీద మీ అభిప్రాయం ఏంది? మార్పు జరిగిందని వీళ్ళు అంటున్నారు. గతంలో కంటే కొంత ఇప్పుడు మెరుగైనది, అంటే కంచెలు బద్దలు కొట్టడం, ప్రగతి భవన్లోకి సామాన్య ప్రజలు కూడా పోయి వాళ్ళ బాధలు చెప్పుకునే విధంగా ప్రజావాణి నిర్వహించడం మంగళ శుక్రవారాల్లో. సో ఈ యాక్సెస్ ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్య యాక్సెస్ ఉన్నది కదా, సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మార్పు జరిగిందంటారా? నిజంగానే ఏం చెప్తారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. ఇంత తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకు 5 సంవత్సరాలు పరిపాలించమని ప్రజలు మ్యాండేట్ ఇచ్చిర్రు. 30 రోజులు కాకముందే మీ టీవీ ఛానళ్ళలో రేటింగ్ల కోసం బద్దలు కొట్టిర్రని. బద్దలు కొట్టే కంటే ముందు వేసినోడేవాడు, ఆ తర్వాత దాన్ని పెద్దగా చేసినోడేవాడు, తీసినోడేవాడు, షో ఆఫ్లు చేస్తున్న వాళ్ళు ఎవరు? జనానికి ఏం జరుగుతుంది? జరని రోజులు జనాన్ని రుచి చూడని, చూసినాక మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడితే ఇట్ ఈస్ టూ ఎర్లీ అన్నట్టు. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు. నేను అంత తొందరపడాల్సినటువంటి పరిస్థితులలో లేను. నాలాంటి వాడికి కొంచెం చదువుకున్నాను కాబట్టి విఘ్నతతో ఉండాలి. లెట్ హిమ్ రూల్ ఫర్ సర్టెన్ డేస్, 3-4 నెలలో 6 నెలలో అయినాక అప్పుడు మాట్లాడుకుందాం. వీళ్ళు ఇచ్చిన హామీలు సక్సెస్ అయితే అట్టర్ ఫ్లాప్ అని కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్ అవుతారు, మళ్ళీ ఏదో ఇబ్బంది అవుతుంది కొన్ని మాట్లాడుతున్నారు. మీరు ఏమనుకుంటారు? బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే వారి పిల్ల కుడితే కుల్ల కుడితే 13,000 ఇత్తివి, పెళ్లి అయితే ₹1,00,000 ఇత్తివి, ముసలిళ్ళకు 2,000 పింఛన్ ఇత్తివి. ఇన్ని ఇస్తే కూడా నువ్వు అద్దరు అవలా కానీ నేను ఇంట్లో కూర్చోబెట్టినాక కూడా ఇప్పుడు వాడు 6 గ్యారెంటీలు ఇస్తాడా, వాడు సక్సెస్ అవుతాడా అని శాపనార్థాలు ఎందుకు రాబాయి నీకు? 5 ఏళ్ళు కదా ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది. నువ్వు 2018లో టీవీలో కూర్చొని చెప్పినావు కదా కేటీఆర్, జనవరి 1, 2019 నుంచి నిరుద్యోగ వృత్తి ₹3,016 ఇస్తా అని. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చేతగాలే నీకు? పక్కపాటి 30 రోజులు కాకముందు ఎందుకు ఎగిరిపడుతున్నావు? ఇగో నీ ఈ అహంకారాన్నే ప్రజలు బొందబెట్టిరు. నువ్వు భూమి మీదకి రాకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద సున్నాగా మిగిలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది మనకు అర్థం కావాలి. కడియం శ్రీహరి, కేటీఆర్ లాంటి వాళ్ళు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, మీకు వచ్చింది పెద్ద మెజార్టీ కూడా రాలేదు, అటోళ్ళు ఇటు రావచ్చు ఇటోళ్ళు అడిపోవచ్చు, 6 నెలలు సంవత్సరం పోతే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది, ఏం చెప్తారు దీని మీద? బాగా చదువుకున్నటువంటి విఘ్నులు కడియం శ్రీహరి గారు. ఆయనంతా నేను చదువుకోలేదు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలకి నాకు అర్థం కాలేదు. ఎట్లా కూలిపోతుంది ప్రభుత్వం? 2014లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఎంతమంది గెలిచిర్రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? కడియం శ్రీహరి ఏడున్నాడు ఆ రోజు? 63 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. 63 మంది ఎమ్మెల్యేలు మీకు గెలిచిర్రు 2014లో. ఇలా కాంగ్రెస్కి 64 గెలిచిర్రు కాంగ్రెస్ గుర్తు మీద. అలా దోస్తు ఎర్రజెండోడు ఒకటి గెలిచిండు, 65 ఉన్నారు వాళ్ళు. 63 గెలిచినప్పుడు మీరు కూలిపోయిర్రా? అప్పుడు మీరు కూలన్నప్పుడు 64 గెలిచినాడు ఇప్పుడు ఎట్లా కూలుతాడు? కూలగొట్టాలని చూస్తున్నావా? అంత అత్యుత్సాహంగా ఉందా కడియం శ్రీహరి గారు? ఎందుకు ఇంత అత్యుత్సాహం? ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఉండనియాలన్నాడా? వాళ్ళు ఫెయిల్ అయితే ప్రజలు మళ్ళీ చూస్తారు కదా. నీకంటే నాకంటే ప్రజలు తెలివి కల్లోళ్ళు కదా. సో ఓపిక ఉంటే బాగుంటుంది అనేది కడియం శ్రీహరి. చివరిగా రఘునందన్ రావు గారిని లోక్సభలో చూడబోతున్నాం ఈసారి. ఐ హోప్ సో. మా మెదక్ ప్రజల ఆశీస్సులతో, మా పార్టీ ఆశీస్సులతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో కలుస్తాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.